నమస్తే సార్. నమస్తే. సార్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్. పెద్దవాళ్ళలో చాలా వరకు రెమెడీస్ వాడుతా ఉంటారు. అది ఎక్కువైతే కంపల్సరీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సిందే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే. అవును. సో, చాలా అంటే సివియర్ స్టేజ్‌లో ఉండకుండా నార్మల్‌గా ఒక నార్మల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు, స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు రెమెడీలు వాడితే ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడొచ్చు అని చెప్పేసి చెప్తా ఉంటారు డాక్టర్స్ అంతా. సో, మీరు కూడా ఇంతకుముందు కూడా చెప్పారు ఆముదంది కూడా చాలా బెస్ట్‌గా పనిచేస్తుంది. దానికంటే బాగా పనిచేసే రెమెడీ ఉంది. ఆ రెమెడీ గురించి మన ప్రేక్షకుల కోసం ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. ఖచ్చితంగా. సో, ఇదేంటంటే ఇప్పుడు యూజువల్‌గా చాలామందికి ఫస్ట్ కాన్‌స్టిపేషన్ వరకు వెళ్ళకుండా కూడా చాలామంది ఏంటంటే మాకు మోషన్ సరిగ్గా అవ్వదండి ఆర్ ఫ్రీగా అవ్వదండి అలా అంటూ ఉంటారు కదా. ఓకే సార్. సో, వాళ్ళకి అంటే ఇంకా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఇంకా ముందు రోజుల్లో రావచ్చు అనే ఛాన్స్ ఉన్న వాళ్ళు కూడా ఓకే సార్. ఇది తీసుకుంటే ఆ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు కాన్‌స్టిపేషన్ అంటే ఏంటి అనేసి చాలామందికి తెలియట్లేదు. ఓకే సార్. సో, అలాంటి వాళ్ళల్లో ఈ ఫస్ట్ కాన్‌స్టిపేషన్ అనేది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కాన్‌స్టిపేషన్ అంటే మోషన్ రావట్లేదు అనడం కూడా కాదు. మోషన్ సరిగ్గా అవ్వకపోయినా అంటే ఓకే. ఫ్రీగా అవ్వకపోయినా కూడా దాన్ని కాన్‌స్టిపేషన్ కిందే కన్సిడర్ చేసుకోవాలి. ఓకే సార్. సో, అందుకని నేనేమంటున్నా ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ కొంచెం ఏమాత్రం ఇబ్బంది ఉంటున్నా సరే ఇది వాడితే కనుక ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ అనేవి ఎటువంటివి రావన్నమాట. ఓకే సార్. ఇప్పుడు అవేంటంటే మనకి నార్మల్‌గా ఇంట్లో రెగ్యులర్‌గా వాడే గింజలండి. సో, సబ్జా గింజలు. ఓకే సార్. సో, ఈ చాలా సబ్జా సన్నగా ఉన్నాయి, నల్లగా ఉన్నాయి. అంటే ప్రేక్షకులు ఈజీగా ఐడెంటిఫై గుర్తుపట్టడానికి చేయొచ్చు. సార్. తెలుసు అందరికీ తెలుసు. ఎందుకంటే మనం యూజువల్‌గా మనకి చలవ చేయడానికి సబ్జా గింజలు వాడతామనే విషయం అందరికీ తెలుసు. ఓకే సార్. అండ్ యాక్చువల్‌గా ఇది మనకి చలవ చేస్తుంది అంటారు. అదేవిధంగా చలవతో పాటుగా మన మోషన్ కూడా ఫ్రీగా అయ్యేలాగా అంటే స్మూత్‌గా అయ్యేలాగా ఓకే సార్. ఇప్పుడు చాలామంది ముక్కుతుంటారు మోషన్ వెళ్ళేటప్పుడు. సో, అలాంటి వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. అయితే నార్మల్‌గా ప్రాబ్లమ్ వచ్చినప్పుడే తీసుకోవడం కూడా కాకుండా ఓకే. ఇప్పుడు మనం సమ్మర్ సీజన్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు చాలామంది మిల్క్ షేక్స్ అని తీసుకుంటున్నారు. ఓకే. అవి కాకుండా ప్రోటీన్ షేక్స్ అని ఫ్రూట్ షేక్స్ అని డిఫరెంట్ లిక్విడ్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఫలూడా అని దొరుకుతుంది. ఆ ఫలూడా దాని మీద కూడా ఈ సబ్జా గింజలు ఉంటాయి. అలాగా మనం తీసుకునే ప్రతి ఫుడ్లో మనం ఈ మజ్జిగలో కూడా వేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనం తీసుకునే ఫుడ్స్ అన్నింటిలో కూడా ఇది నార్మల్గా వాడితే ఓకే సార్. మెడిసిన్ పరంగా కాకుండా నార్మల్గా మనం ఆ జ్యూసెస్లో పైన కొంచెం ఇలా జల్లుకు తాగినా సరే మనకి నార్మల్గా మోషన్ ఫ్రీగా అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే సార్. అలాంటిది లేదు నిజంగా మాకు ఇప్పుడు కొంచెం ప్రాబ్లం ఉంది స్టార్టింగ్ అనుకుంటే మందులకు వెళ్ళే కన్నా ముందు ఇది తీసుకుని కొంచెం నానబెట్టుకుంటే మనకి ఇలాగా ఈ వాటర్ని అబ్జార్బ్ చేసుకుని ఓకే ఈ సార్. విధంగా ఉబ్బుతాయి కాబట్టి ఓకే. ఈ వాటర్ని డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఓకే. లేదంటే కొంచెం స్వీట్నెస్ లాంటిది ఏమైనా కావాలంటే పంచదార కన్నా బదులు పటికి బెల్లం ఉంటుంది కదా. ఓకే సో, సార్. పటికి బెల్లం యాడ్ చేసేసుకుంటే ఇంకా మంచిది. ఓకే సార్. లేదు సార్ నాకు సబ్జా గింజలకి కొంచెం ఏమి అంత పని చేయట్లేదు నాకు కొంచెం తీవ్రత ఎక్కువ ఉంది అంటే లైక్ కరక్కాయ పౌడర్ ఉంటుంది. ఓకే సార్. సో, కరక్కాయ అనేది అందరికీ బాగా తెలుసు. Yes. సో, ఆ కరక్కాయది కూడా పౌడర్ కలుపుకుని ఇది వేసుకుని తాగితే కనుక అది కొంచెం ఇంకా బెటర్ ఎఫెక్ట్ అనేది కొంచెం పవర్గా ఉంటుంది కాబట్టి అది కూడా సరిపోతుంది. అండ్ ఈ సబ్జా గింజలు ఏంటంటే మనకి సులువుగా దొరికి టేస్ట్ పరంగా కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఇది తీసుకుంటే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సార్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి సార్ ఒక వ్యక్తి? చిన్నవాళ్ళు అయితే ఎంత, పెద్దవాళ్ళు అయితే ఎంత? సో, యూజువల్గా నార్మల్గా చిన్నపిల్లలకంటే ఒక టీ గ్లాస్ అంత సరిపోతుంది. కొంతమంది అయితే ఒక కాఫీ గ్లాస్ పెద్ద హాఫ్ గ్లాస్ ఫుల్ గ్లాస్ ఒకటి ఉంటుంది కదా ఒక 100 to 150 ml గ్లాస్లో ఒక జస్ట్ ఇన్ని గింజలు తీసుకుని సో ఇప్పుడు చూడండి ఇది ఒక డోస్ అనమాట. పొద్దున్న ఇంత సాయంత్రం ఇంత తీసుకుంటే కనుక ఓకే. మనకి చాలా దీనివల్ల ఏంటంటే బాడీలో హైడ్రేషన్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది. ఓకే సార్. అంటే ఏంటంటే ఆ వాటర్ సప్లిమెంట్ ఏదైతే ఉందో అది మనకి బండికి సర్వీసింగ్ ఎలా చేస్తామో అలాగా మన బాడీకి సర్వీసింగ్ అనేది ఓకే. వాటర్ కంటెంట్ ద్వారా అవుతుంది. సో, అలా వాటర్ కంటెంట్ ద్వారా ఇచ్చే మెటీరియల్స్లో సబ్జా కూడా ఒకటి అనమాట. ఓకే సార్. సో, ఆ సర్వీసింగ్ అనేది బాగా జరిగి పేగుల నుంచి మలం బయటకు రావడం అనేది స్మూత్గా అండ్ ఫ్రీగా వస్తుంది అనమాట. సో, అది కూడా మనకి పెయిన్ లేకుండా ఎటువంటి కష్టం లేకుండా ఉంటుంది. సార్ అసలు మలబద్ధక సమస్య వచ్చింది మనకు అని చెప్పేసి ఎలా గుర్తించాలి? సో, ఫస్ట్ మనకేంటంటే టైం మనకి యూజువల్గా మనం కరెక్ట్ టైంకి పడుకుని కరెక్ట్ టైంకి తింటే మన కరెక్ట్ టైంకి ఆటోమేటిక్గా నేను ఇందాక కూడా చెప్పాను సర్కేడియం రిథమ్ అని ఒకటి ఉంటుంది బాడీకి. ఓకే సార్. సో, టెన్షన్గా క్లాక్ బెల్ మోగినట్టు అది వచ్చేస్తుంది. ఓకే. అది తప్పితే ఒక రోజుకి పర్వాలేదు 2 రోజులకి పర్వాలేదు. ఎందుకంటే మనం అప్పుడప్పుడు ఊరు వెళ్ళడం చేస్తుంటాం ఇలాంటివి చేస్తుంటాం కాబట్టి అవుతుంది. బట్ ఇదే కనుక ఫస్ట్ ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే ఫస్ట్ డౌట్ మనకు రావాలి ఓకే. ఏంటి టైం మారడం. ఓకే సార్. తర్వాత ఇబ్బంది పడడం అంటే నార్మల్గా చాలామంది తెలీదు అండ్ వేరేగా అనుకుంటారు కానీ ఒక్కసారి మనం
మన ఏదైతే మోషన్ పాస్ చేస్తామో దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలియాలి. ఓకే సో అది ఒక సెమీ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. అందులో కనుక నీరు శాతం తక్కువ అయితే ఓకే సార్. అది కూడా ఒక చిహ్నం, అంటే కాన్స్టిపేషన్ మొదలవుతుంది అని, అంటే నీళ్లు ఒంటికి సరిపోవట్లేదు అని. సో అది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే బాగా గట్టిగా వచ్చినా బాగా లూజ్గా వచ్చినా రెండిట్లో కూడా ఏదో ప్రాబ్లం ఉన్నట్టు మనకి అర్థమవుతుంది. ఓకే సార్. సో ఫస్ట్ ఈ రెండు వచ్చి ఆ తర్వాత సులువుగా బయటికి రాకుండా ముక్కడం అనేది స్టార్ట్ చేయడం, లేకపోతే నొప్పి రావడం ఇలాంటివి ఉంటే కనుక మనకి కాన్స్టిపేషన్ అనేది ఫస్ట్ డౌట్ రావాలి. సో ఖచ్చితంగా ఎవరైనా కన్సల్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ఉన్న ప్రాబ్లం పట్టించి మందులు వాడడం లేకపోతే ఇలాంటివి వాడి సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఎలా ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా ఇలా తీసుకోవచ్చా సార్? అలా తీసేసుకోవచ్చు. ఈ డోసు ఒక డేకి ఒక పూట డోసెస్ ఇది సరిపోతుంది. రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలంటారు సార్? రోజుకి 2 సార్లు సరిపోతుందండి. 2 సార్లు సరిపోతుంది. అయితే ఇప్పుడు ఒకవేళ కనుక బాగా స్టార్టింగ్లో ఉంటే ఒక పూట అయితే సరిపోతుంది. లేదు కొన్ని రోజులు నేను వాడతాను, కొంచెం తేడా ఉంటుంది నాకు ఒంట్లో అనిపిస్తే 2 సార్లు తాగొచ్చు. సార్ మనం ఆహారపు అలవాట్లు కూడా ఏమైనా మార్చుకోవాలా ఈ కాన్స్టిపేషన్? ఖచ్చితంగా అండి. ఈ ఆహారపు అలవాట్లు కూడా ఏంటంటే ఫైబర్ రిచ్ ఫుడ్. ఇప్పుడు ఇది కూడా ఈ సబ్జా గింజలు పనిచేయడానికి మెయిన్ కారణం కూడా ఏంటంటే ఇది వాటర్తో పాటు ఫైబర్ అనేది క్రియేట్ చేస్తుంది లోపల. బల్కీనెస్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే మనకి ఒక బస్సు ఒక టైంకి వెళ్తుంది, ఈ లోపు జనాలందరూ అది నిండుతారు, అప్పుడు అది కదులుతుంది. అలాగా మన పేగుల్లో ఈ మలం లాంటిది కూడా ఏంటంటే మొత్తం అంతా వచ్చి అంతా కదిలి దానికి ఒక సిగ్నల్ ఇస్తే ఆ పేగులు కదలడం మొదలయ్యి అది బయటకు వస్తుంది. ఓకే సార్. కానీ మనం తినే ఆహారం వల్ల ఆ పేగు అనేది నిండడం అవ్వట్లేదు. ఎందుకు? ఓన్లీ ప్రోటీన్ అని, ఓన్లీ ఇదని, ఓన్లీ ఒకటే అని తింటున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే పేగు మూమెంట్ అనేది కదలడం లేదు. సో ఇలాంటి తీసుకోవడం వల్ల ఆ లోపలికి వెళ్ళి ఫిల్లింగ్ అనేది అవుతుంది, అయ్యి ఇంటెస్టైన్కి ఒక సిగ్నల్ ఇస్తుంది అనమాట పేగుకి, నువ్వు కదలచ్చు అని. అలా కదలడం వల్ల ఏంటంటే మోషన్ కదిలి మనకి మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది. సో ఇది దృష్టిలో పెట్టుకుని మనం ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలన్నమాట. అంటే బీన్స్, బీరకాయ అంటే పీచు పదార్థాలు. సో పీచు ఎందులో ఉంటుందో అవి కనుక తీసుకుంటే అసలు మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. మధ్యలో ప్రాబ్లం ఉన్నా లేకపోయినా అప్పుడప్పుడు ఎండాకాలంలో కానీ, లేకపోతే నేను ఇందాక చెప్పాను కదా కొన్ని సమ్మర్ డ్రింక్స్ ఉంటాయి. ఇప్పుడు మనం సుగంధి సోడా తాగుతాం, అందులో కూడా సబ్జా గింజలు వేస్తారు. ఫలూడాలో సబ్జా గింజలు, ఇలాగా అక్కడక్కడ మనం సబ్జా గింజలు వాడుతూ ఉంటే కనుక కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది అసలు రాదు. సార్ అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంటే చికెన్ మటన్ లాంటివి తింటే ఏమవుతుంది? సో కాన్స్టిపేషన్ బాగా అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మొదటి స్టేజ్ కాకుండా అసలు గట్టిగా ముక్కితే కానీ అవ్వట్లేదు, లేకపోతే మాకు అవ్వదు, లేకపోతే మంట వస్తుంది అనుకున్న వాళ్ళు చికెన్ మటన్ తింటే ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే పైల్స్, ఫిషర్ లాంటివి, మొలలు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి, ఒక్క చికెన్ మటన్ అనే కాదండి, కారాలు కూడా బాగా తగ్గించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ కారాలు కానీ ఆ మసాలాలు కానీ ఏం చేస్తాయంటే నేను ఇందాక చెప్పినట్టు ఆ పేగుని ఫ్రీగా దాన్ని చేయనివ్వకుండా బయటికి పంపించకుండా చేస్తాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఒక డాక్టర్ సలహా మేరకు తీసుకుని ఒక ప్లాన్డ్గా ఎప్పుడెప్పుడు తీసుకోవాలి కనుక చేస్తే కనుక కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సార్ నాకు ఒక డౌట్ వచ్చింది. ఆయుర్వేదిక్ ప్రకారమే యాక్చువల్లీ మసాలాలు కొన్ని ఉన్నాయి, ఈ మసాలాలు మనం రెగ్యులర్గా తీసుకుంటే నరాల వల్ల ప్రాబ్లం తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అంటారు. సో అదే మసాలాలు మనం ఇంటేక్ అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని రైజ్ చేస్తున్నాయి అంటే, సో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు? ఒకటి ఏదైనా అండి తగిన మోతాదులో తగిన టైంలో తీసుకుంటే అన్నీ ఒంటికి మంచిది. రాంగ్ టైంలో రాంగ్ డోస్లో అంటే ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకుంటే ఎప్పుడైనా మనకి ప్రమాదాలు జరుగుతాయి. సో ఇక్కడ మసాలాలు కూడా ఏమైపోయిందంటే వాడకం ఎక్కువైపోయింది. ఇప్పుడు అందరూ ఏంటంటే ఇంత కారం తిని ఈ కారం నాకు సరిపోదని కొంచెం కారం తిన్నాం. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనం ఇదివరకు కూడా ఏదైనా స్పెషల్గా ఫుడ్స్ అప్పుడప్పుడు చేసుకునేవాళ్ళం, కానీ ఈరోజు ఏంటి ఆ స్పెషల్ ఫుడ్ అనేది రోజు కావాలి. సో దానివల్లనేమో అలవాట్లు మారిపోయాయి. అలవాట్లు వాడడం వల్ల ఏమవుతుందంటే ఏవైతే మనం చెప్పుకునే హెల్దీ స్పైసెస్ అనేవి ఉన్నాయో అవే మనకి ఎనిమీస్గా మారుతుంది. అదే మనం ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో అంత తీసుకోకుండా ఎక్స్ట్రాగా కరెక్ట్ టైంకి కూడా. సో ఈ రెండు కనుక ఫాలో అవ్వకపోవడం వల్లే ఈ రోజుల్లో మనకి ఏవైతే హెల్త్ని ఇస్తాయి అని చెప్పుకుంటున్నాయో అవే మనకి ఎనిమీస్గా అయ్యాయి. ఓకే సార్. అతిగా తీసుకోవడం అన్నదాలకు కారణం అంటారు. ఓకే సార్.